శ్రీకృష్ణ శతకం 8వ భాగం. సుత్రామనుత జనార్దన సత్రాజిత్తనయనాథ సౌందర్య కళా చిత్రావతార దేవకి పుత్ర ననుగావు నీకు పుణ్యము కృష్ణ. సుత్రామనుత, హే కృష్ణ జనార్దన, ఓ దేవకీపుత్ర. సుత్రామనుత, సుత్రామ అంటే నుత అంటే నుతింపబడేవాడు, ఇంద్రాది దేవతల చేత నుతింపబడేటువంటి ఓ జనార్దన. సత్రాజిత్ తనయనాథ, సత్రాజిత్తు యొక్క కూతురు సత్యభామ, సత్యభామాదేవికి నాథుడైనటువంటి ఓ శ్రీకృష్ణ. సౌందర్య కళ, అందము నీదే, గొప్ప కళాకారుడు నువ్వు స్వామి. చిత్రావతార, విచిత్రాలైనటువంటి అవతారాలు దాల్చేటువంటి స్వామి, నన్ను గావు నీకు పుణ్యము కృష్ణ. నన్ను రక్షించు తండ్రి, నీకు పుణ్యం. స్వామికి పుణ్యమా? ఆయన పుణ్యపురుషుడు, ఆయన నన్ను రక్షించు, కాపాడు తండ్రి. ఓ జనార్దన కృష్ణ, ఇంద్రాది దేవతల చేత నిన్ను తింపబడేవాడా, సత్యభామా ప్రియ, దేవకీ తనయ, నన్ను కాపాడినట్టయితే నీకు పుణ్యం వస్తుంది స్వామి అంటున్నాడు ఇక్కడ కవి. స్వామి కాపాడు, అందరినీ కాపాడేవాడు నువ్వే కదా. బలమెవ్వడు కరిబ్రోవను, బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్, బలమెవ్వడు రవిసుతునకు, బలమెవ్వడు నాకు నీవే బలమవు కృష్ణ. హే కృష్ణ పరమాత్మ, కారిని రక్షించడానికి దేవతలు, ఎంతోమంది దేవతలు ఉన్నారు. అయినప్పటికీ కాపాడేవాడివి నువ్వే. నీకంటే గొప్ప దైవం ఎవరున్నారు స్వామి? కరిబ్రోచిన వాడివి నువ్వే, బలవంతుడివి. ఆ పాండుసుతుల భార్యను రక్షించిన వాడివి నువ్వే, ఆమెకు బలం నువ్వే. ఎంతో గొప్ప గొప్పవారు ఉన్నప్పటికీ, సభలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయగానే కాపాడిన వాడివి నువ్వు, కాబట్టి ఆమెకు బలం నువ్వే. రవిసుతుడు అంటే సుగ్రీవుడు, సుగ్రీవుని రక్షించిన వాడివి నువ్వే, అతడికి బలం నువ్వే. బలమెవ్వడు నాకు, నీవే బలమవు కృష్ణ. నాకు ఇంకా బలం ఎవరు, నువ్వు తప్ప. నిన్నే కాదు, నీతోటే మొరబెట్టుకుంటున్నా, నిన్నే ప్రార్థిస్తున్నా, నీకే శరణు కోరా, నిన్నే. నా బలం అంతా నువ్వే పరమాత్మ కృష్ణ. గజేంద్రునికి, ద్రౌపదికి, సుగ్రీవునికి బలమైనటువంటి నువ్వే, నన్ను కూడా నీ కాపాడు తండ్రి. పరుసము సోకిన ఇనుమును వరుసగా బంగారమైన వడపున జిహ్వన్, హరిని నామము సోకిన సురవందిత నేను నటుల సులభుడ కృష్ణ. హే కృష్ణ, హరి నారాయణ, సురవందిత. సురవందిత అంటే సురుల చేత వందనాలు కొనేటువంటి వాడు, దేవతల చేత పొగడబడేటువంటి వాడు, మొక్కబడేటువంటి వాడు. హరి, పరుసము సోకిన ఇనుమును, పరుసము అంటే పరుసవేది అనేటువంటిది ఇనుమును బంగారంగా మార్చేటువంటి ఒక క్రియ. పరుసము సోకిన ఇనుమును బంగారంగా, వరుసగా బంగారమైన వడపున. పరుసము సోకిన ఇనుము బంగారం ఏ విధంగా అయిందో, హరి హరి అని నీ నామాన్ని నా జిహ్వ పలుకుతూ ఉన్నది స్వామి. పరుసవేది తోటి ఇనుము బంగారమైన విధంగా నీ నామస్మరణ చేత నేను కూడా
నీ వాడినైపోవాలి. నా పాపాలన్నీ నశించాలి. హరి హరి హరి, పాపాలను హరించేటువంటి వాడు. నీ నామము సోకిన హరి, నీ నామము సోకిన నా జిహ్వతో నీ నామాన్ని పలికినప్పుడు నేను కూడా ఆ ఇనుము బంగారం అయిపోయినట్టుగా నా పాపాలన్నీ నశించి నీ భక్తుడిని అయిపోవాలి. కృష్ణ వాసుదేవ హరి నారాయణ నారాయణ, నీ నామాన్ని సదా ఎల్లప్పుడూ నా జిహ్వ స్మరిస్తూ ఉండాలి. ఆ విధంగా నన్ను తీర్చిదిద్దు స్వామి. సన్మార్గుడిగా నన్ను మార్చు. ఒకసారి నీదు నామము ప్రకటముగా దలచువారి పాపములెల్లన్ వికలములై తొలగుటకును సకలార్థ యజామీలుడు సాక్షియ కృష్ణ. స్వామి కృష్ణ, నీ నామం ఒక్కసారి స్మరించినంత మాత్రంలో నీ దరికి చేర్చుకుంటావు, మోక్షాన్ని ఇస్తావు. దానికి సాక్ష్యం అజామీలుడి. నీ నామాన్ని అతడు నారాయణ 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 అని తలిచాడు. ఎంతో పాపాత్ముడు అతడు. అతని పాపాలన్నీ వికలములైపోయినాయి, నశించిపోయి స్వామి సకలార్థ అంటే ఆ సంపదలను ఇచ్చేటువంటి ఆ స్వామి, నువ్వు అంతటి వాడవు అని తెలవడానికి అజామీలుడి కథనే సాక్షి. స్వామి అజామీలుడే సాక్షి. అతని పాపాలన్నీ నశింపజేసి ఒక్కసారి నారాయణ అని పిలిచి, అది నారాయణ అనడం కూడా నిన్ను విలువాలని కాదు, తన కుమారుణ్ణి పిలుచుకున్నాడు. అయినప్పటికీ ఆ నారాయణ అనే నామశబ్దం చేత పలకడం చేత అతనికి మోక్షాన్ని ఇచ్చావు. స్వామి నీ నామాన్నే స్మరిస్తూ నిన్నే తలుస్తూ జీవితాన్ని గడుపుతూ జీవిస్తూ నీ దరికి చేరాలనే కోరికతో ఉన్నటువంటి నన్ను నీ దరికి చేర్చుకో స్వామి. నా పాపాలన్నీ నశింపచేయి. కృష్ణ కృష్ణ కృష్ణ. హరి సర్వంబునగలడని గరిమను దైత్యుండు బలుక కంబములోనన్ 200 వెడలి జీల్చవే శరణను ప్రహ్లాదకుండు సాక్షియే కృష్ణ. శరణన్న వారిని నువ్వు రక్షిస్తావు స్వామి. దానికి ప్రహ్లాదుడి సాక్ష్యం. హరి సర్వంబునగలడని, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు అని పలికాడు ప్రహ్లాదుడు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపునితోటి. మరి స్తంభంలో ఉన్నాడా అని తండ్రి అడిగినప్పుడు అంతటా ఉన్నాడు స్వామి. అందుగలడు ఇందు లేడని సందేహం వలదు అన్నాడు ప్రహ్లాదుడు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసమే ఆ స్తంభంలో ఉన్నాడా అని స్తంభాన్ని కొట్టిన తన అరచేతితోటి కొట్టాడు హిరణ్యకశిపుడు. దానిలో నుంచి చీల్చుకొని బయటికి వచ్చినట్టు నరసింహావతార నారాయణ, ప్రహ్లాదుణ్ణి శరణన్న ప్రహ్లాదుణ్ణి రక్షించావు. దానికి సాక్షియే ప్రహ్లాదు. నువ్వు శరణన్న వాళ్ళని రక్షిస్తావు అనడానికి సాక్షియే ప్రహ్లాదుడు. నీ శరణు కోరి జీవిస్తున్నటువంటి జీవులం స్వామి మేము. మమ్మల్ని కూడా కాపాడు తండ్రి. నీ భక్తులని చేయి, నీ దరికి చేర్చుకో. భద్ర అర్చిత పద పద్మ సుభద్రాగ్రజ సర్వలోక పాలక హరి శ్రీ భద్రాధిప కేశవ బలభద్రానుజనన్ను బ్రో భవహర కృష్ణ. భద్రార్చిత పదపద్మ. భద్ర అనే ఆమె కృష్ణ పరమాత్ముని యొక్క భార్య. ఆమె చేత అర్చింపబడే పదపద్మాలు కలిగినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. సుభద్రాగ్రజ
సుభద్రకు అన్నయ్య అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సర్వలోక పాలక, సర్వలోకాలను పరిపాలించేవాడు హరి. శ్రీభద్రాధిప, భద్రాద్రికి నాథుడు, శ్రీ భద్రాద్రికి భద్రాచల నాథుడు. కేశవ, కేసి అనే రాక్షసుడిని సంహరించడం వల్ల ఆయనకు కేశవుడు అని పేరు కలిగింది. కేశవ బలభద్రానుజ అంటే బలభద్రుడికి అనుజుడు, సోదరుడు. భద్రార్చిత పాద పద్మ లోకపాలక సుభద్రాగ్రజ భద్రాద్రివాస కేశవ, పాపాలను హరించేటువంటి స్వామి శ్రీకృష్ణ, నన్ను రావు, నన్ను రక్షించు. భవహర, పాపాలను పోగొట్టువాడా. నేనెంతో పాపాత్ముని, నా పాపాలను పొడగొట్టి నీ చరణదాసుని చేసుకో తండ్రి అని దీని యొక్క భావం. ఎటువలె కరిమొర వింటివి, ఎటువలె ప్రహ్లాదుక భయమిచ్చితి కరుణ, అటువలె నన్ను రక్షింపుము కటకట నేను నమ్మినాడగావు కృష్ణ. హే కృష్ణ, ఆ ఏనుగు మొసలితోటి పోరాడుతున్నటువంటి ఏనుగు మొర వెడితే ఏ విధంగా విన్నావు స్వామి? దయతో దాన్ని రక్షించావు, దాన్ని మొర విని దయతో దాన్ని రక్షించావు. ప్రహ్లాదుడు తండ్రి చేత ఎన్నో కష్టాలు పడతాడు, నిన్ను ప్రార్థిస్తాడు ఆయన. అటువంటి ప్రహ్లాదుణ్ణి ఏ విధంగా రక్షించావు? అభయమిచ్చి రక్షించావు. ఎన్నో కటకట, నేను కూడా ఎన్నో ఈ కష్టాలలో ఉన్నాను. ఏం కష్టాలు స్వామి? ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటలేక భవబంధాలలో చిక్కుకొని ఎన్నో దుష్ట కార్యాలు, దుష్టచర్యలు, దుష్టులతో సహవాసాలు చేస్తూ ఇవే కష్టాలు స్వామి. ఇటువంటి వాటి నుండి దయతో ఏనుగును ప్రహ్లాదునికి అభయం ఇచ్చి రక్షించినట్టుగా నన్ను కూడా రక్షించు. నిన్ను నమ్మి జీవిస్తున్నటువంటి జీవనం స్వామి, అమ్మ కాపాడు, కాపాడు స్వామి. దురగాధ్వరంబు చేసిన పురుషులకును వేరు ఇలను పుట్టుట ఏమో హరి, మిమ్ము దలచిన వారికి అరుదా కైవల్య పదవి అచ్యుత కృష్ణ. ఓ చ్యుతి లేనటువంటి స్వామి అచ్యుత కృష్ణ, దురగాధ్వరంబు చేసిన అశ్వమేధ యాగాలు చేసిన పురుషులు మళ్ళీ ఇళ్ళలో పుడతారో పుట్టరో తెలియదు, కానీ నిన్ను తలచిన వారు మాత్రం కైవల్య పదవి అరుదా లభించదా? తప్పకుండా లభిస్తుంది స్వామి. కైవల్య పదవి నీ నామస్మరణ చేత, నీ భక్తుడైనటువంటి వాడికి, నిన్ను శరణు వచ్చిన వాడికి కైవల్య పదం లభించదనేది లేదు. ఎన్నో యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినప్పటికీ నీ నామస్మరణ మాత్రం ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఓ కృష్ణ అచ్యుత, నిన్ను దలచిన వారికి మోక్షం మాత్రం తప్పకుండా లభిస్తుంది స్వామి. ఓ భవబంధ విమోచన, ఓ భరతాగ్రజ మురారియో రఘురామ, ఓ భక్త కామధేనువ, ఓ భవహర నన్నుగావు యో హరికృష్ణ. ఓ హరి కృష్ణ రఘురామ, రామ రామ కృష్ణ స్వామి, భవబంధాల నుంచి విమోచన కలిగించేవాడివి నువ్వే. ఓ భరతాగ్రజ, భరతాగ్రజ అంటే భరతుని యొక్క అన్న. మురారి, మురా అనే రాక్షసుని చంపడం వల్ల ఆయనను మురారి అని అన్నారు. ఓ రఘురామ, భక్త కామధేనువా, భక్తులైన వాళ్లకు కోరిన కోరికలను తీర్చేటువంటి కామధేనువా. భవహరా,
జన్మరాహిత్యం కలిగించేటువంటి వాడా, భవబంధాలను తొలగించేవాడా, చావు పుట్టుకలు లేకుండా చేసేటువంటి స్వామి నన్ను కాచి రక్షించు. ఓ హరికృష్ణ, ఓ స్వామి నన్ను కాపాడి రక్షించు. నా పాపములు పోగొట్టి నన్ను కాపాడు తండ్రి. భవహర, పాపాలను పోగొట్టేటువంటి వాడు, హరించేటువంటి స్వామి, భక్తుల కోరికలు తెచ్చేటువంటి ఏ కోరికలు లేవు స్వామి. నీ భక్తులు నమైస ఉంటే చాలు, నీ దరికి చేరితే చాలు, అంతకంటే కోరికలు ఇంకేమీ లేవు స్వామి. ఆ కోరికను తీర్చి రక్షించు. ఏ తండ్రి కనక కశ్యపు ఘాతకుడై అతని సుతుని కరుణంగాచెన్, ప్రీతి సురకోటి పొగడగా నా తండ్రి నిన్ను నేను నమ్మితి కృష్ణ. ఓ కృష్ణ, లోకాలకు తండ్రి అయినటువంటి వాడివి నువ్వు స్వామి. ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశిపుడు, కానీ తండ్రే కానీ అతన్ని ఎన్నో కష్టాలు పెట్టినటువంటి వాడు. లోక జనకుడు అయినటువంటి ఓ తండ్రి నారాయణ, అతన్ని చంపి అతని సుతుణ్ణి దయతో కాపాడావు. నిన్ను దేవతలంతా పొగిడారు. అటువంటి తండ్రి అయినటువంటి నా తండ్రి, నిన్ను నేను నమ్మినాను కాబట్టి నన్ను కాపాడు స్వామి. ఆ ప్రహ్లాదుని ఏ విధంగా రక్షించావు, నన్ను కూడా ఆ విధంగానే రక్షించు తండ్రి.